అలా ఒక రాయి వేసి ఆ రాయి పెరిగి 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 పెద్ద కొండై గుత్తి వంకాయ కూర వెజిటేరియన్లో, చేపల పులుసు నాన్ వెజిటేరియన్లో. నమస్తే బాబాయ్ గారు. నమస్తే వివేక్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. నేను అసలు నా గురించి చెప్పుకోవాలంటే చాలా ఇది, ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక ఫుడ్ ఆన్ ఫామ్ అనే ఛానల్ పెట్టి యూట్యూబ్లో ఛానల్ కొంచెం ఇప్పుడిప్పుడే 1 మిలియన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెంటనే ఇలా ఈ అవార్డుకి ఎంపిక చేసి నన్ను పిలిచి నాకు ఈ పురస్కారాన్ని అందిస్తున్న పద్మమోహన యాజమాన్య వారికి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నానండి. చాలా ఆనందంగా ఉంది. సో బాబాయ్, మీ వీడియోస్ కింద కమెంట్స్ చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని బాబాయ్ అంటారు, పెద్ద నాన్న అంటారు. అట్లా మిమ్మల్ని ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ లెక్క వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది బాబాయ్? అసలు నా ఈ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అందరూ నాకు దొరికిన ప్రభుది మన దేవుడు నాకు ఇచ్చిన ఒక పెద్ద కుటుంబం అన్నమాట. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆప్యాయంగా బాబాయ్ అని, అంకుల్ గారని, తాత అని, అన్న అని, పెదనాన్న అని రకరకాల సంబోధనలతో వాళ్ళు నన్ను మర్యాదగా తమ కుటుంబంలో ఒక మెంబర్షిప్గా చేర్చుకున్నందుకు అసలు ఈ సంతోషం నాకు ఈ జీవితానికి చాలా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది. వెంకటేష్ బాబాయ్ అంటే మాకు ఇప్పుడు ఓన్లీ ఒక యూట్యూబ్లో ఒక ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్న పర్సన్ లాగా తెలుసు బాబాయ్. అంతకుముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు? నేను 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి మా నాన్నగారు కొద్దిగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను చదివించలేను అన్నప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్న దస్పాల హోటల్లో అందులో చేరి కటింగ్ నేర్చుకున్నాను, బియ్యం అడిగాను, గిన్నెలు అడిగాను, ఎన్నో రకాలుగా చేసి బాలకృష్ణన్ అనే తమిళన్ చెఫ్ కింద అసిస్టెంట్గా పనిచేసి కుకింగ్లో ఉన్న మెళకువలన్నీ ఆయన ద్వారా తెలుసుకుని తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ ఆడ సంపాదించి బయటకు వచ్చి మంచి మంచి హోటల్స్లో, రెస్టారెంట్లో కుక్గా పనిచేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి నాకు 2 మగపిల్లలండి. నా పిల్లలు పెరిగి పెద్దవాడేటప్పటికి ఇక వచ్చే జీతంతోనే నేను నా కుటుంబాన్ని నేను పోషించలేని ఒక ఉద్దేశంతో సొంతంగా హోటల్ పెట్టుకోవడం, చిన్నదే ఒక టిఫిన్ సెంటరు, ఒక చిన్న మినీ మీల్స్ హోటలు, మళ్ళీ క్యాటరింగ్, ఇవన్నీ చేస్తూ అలాగే నా కుటుంబాన్ని లాక్కుంటూ వచ్చాను. తర్వాత నా చిన్న కొడుకు ఫోటోగ్రఫీ సాయితేజ. నేను హోటల్ నడుపుతుంటే మా కష్టాలు చిన్నప్పటి నుంచి చూసి ఏమైనా సరే మా తల్లిదండ్రులకి ఒక రిలీఫ్ అనేది ఇవ్వాలి, ఈ కష్టాలు పడకుండా ఉండాలని చెప్పి మొన్న 2nd కరోనా వేవ్లో అతనికి ఆలోచన వచ్చి, డాడీ నేను ఛానల్ పెడతాను యూట్యూబ్లో, నేను ఫోటోగ్రఫీ కాబట్టి నీకు కుకింగ్ సెక్షన్లో ఒక 45 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు వంట చెయ్యి, నేను వీడియో చేస్తాను, ఈ రకంగా మనం ఒక ఛానల్ పెడదాము, అదృష్టం బాగుంటే మన ఛానల్ క్లిక్ అవుద్ది, లేకుంటే ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అని అలా ఒక రాయి వేసి ఆ రాయి పెరిగి 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 పెద్ద కొండై 1 మిలియన్ కుటుంబాన్ని సంపాదించి నాకు మంచి ఒక పెద్ద కుటుంబాన్ని నాకు అందించింది. ఈ యూట్యూబ్ ద్వారాగా వచ్చే రెవెన్యూతో ఇప్పుడు మేము హ్యాపీగా హాయిగా ఏ చీకు చింత లేకుండా నా ఫ్యామిలీ హాయిగా ఉన్నాం. మెనీ థ్యాంక్ఫుల్ టు యూట్యూబ్. మీరు ఇన్ని వీడియోస్లో మాకు అద్భుతమైన వంటకాలు చేసి చూపిస్తుంటారు కదా, మీకు అన్నిటికన్నా ఇష్టమైన వంటకం ఏదంటే ఏది చెప్తారు? నాకు అన్నింటికంటే ఇష్టమైన వంట అంటే మా అమ్మగారు చేసిన వంటలు నాకు చాలా ఇష్టం. అందులో గుత్తి వంకాయ కూర వెజిటేరియన్లో, చేపల పులుసు నాన్ వెజిటేరియన్లో. నేను ఇదే విషయం యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మాకు చాలామంది అడిగారు, నన్ను లైవ్లో కూడా నేను ఎప్పుడు ఇదే చెప్తున్నాను. ఎందుకంటే వెజ్లో గుత్తి వంకాయ కూర, నాన్ వెజ్లో చేపల పులుసు, ఈ 2 అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు చేసి పెట్టిన వంటలు కాబట్టి ఇప్పటికీ నేను అతి ప్రీతిపాత్రంగా నేను తినగలిగిన ఈ 2 వంటలు అంటే నాకు చాలా ఇష్టం. మీ వీడియోస్లో చూసుకున్నట్టయితే అన్నిటికన్నా స్పెషల్ మీ ఇల్లు. ఆ ఇల్లు చూస్తుంటేనే మాకు చూసే వాళ్ళకి ఒక తెలుగుదనం కనిపిస్తుంటుంది. సో అసలు ఆ ఇల్లు అనేది మీరు ఉండే ఇల్లా, లేకపోతే మీరు వీడియోస్ చేయడం కోసమే మీరు అది కట్టించినారా? మా చిన్నబ్బాయి సాయితేజ ఫోటోగ్రాఫర్ అండి. డాడీ నీకేమన్నా నీ లైఫ్ ఎండింగ్లో ఏమన్నా చిన్న కోరిక లాంటిది ఏమన్నా ఉందని అడిగితే నేను ఈ ఫైనల్ ఇన్నింగ్స్లో ఒక పొలాల మధ్యన చిన్న ఇల్లు కట్టుకుని చుట్టూ పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పెంచుకుంటూ ఇక్కడే వీడియోలు చేసుకుంటూ హాయిగా హ్యాపీగా ఉండాలని, పొల్యూషన్ లేని వాతావరణంలో ఉండాలని నా కోరిక ఇదే అని చెప్తే, అప్పుడు మా ఊరు వెళ్ళి మా అబ్బాయి అక్కడ ప్లేస్ సెలక్షన్ చేసి ఆ సెలక్షన్లో నా కళ ఎలా ఉందో సేమ్ అలాగే, అంటే ఇప్పుడు మీరు చూసిన ఆ ఫామ్ హౌస్ అదే
నా కోరిక మేరకు, నా కళ మేరకు నేను అనుకున్న విధంగానే అది కట్టి అక్కడే వీడియోలు చేస్తున్నాం. ఆ వీడియోల్ని యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నాం. అందులో నేను ఉదయం తెల్లారుజామున వెళ్ళి పూల మొక్కలకి నీళ్లు పోసుకోవడం, కలుపులు తీయడం, వాటికి చక్కగా పోషణ భారం చూసుకోవడం, నా భార్య నేను దాన్ని నీట్నెస్గా క్లీన్గా పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ రాత్రి వరకు అక్కడే ఉంటాను. తర్వాత కొంచెం ఒక 5 minutesలో ఇంటికి వెళ్ళిపోతాం. ఊర్లోనే ఇల్లు, ఊర్లో స్టే చేస్తాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోవాల్సింది, ఎందుకంటే నా మనసు అంతా అక్కడికే వెళ్ళిపోద్ది. వీడియోలు చేసేటప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకుని అక్కడే వీడియోలు చేస్తాం, అక్కడే భోజనం చేస్తాం. మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినా నేను రాత్రి వరకు అక్కడే స్టే చేసి అప్పుడు నేను ఇంటికి వెళ్తాను. చాలా మంది సిటీలో ఉండే వాళ్ళకి అనిపిస్తుంటది బాబాయ్, అంటే పొలాలలోకి వెళ్ళాలి, మేము కూడా ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటారు కానీ బట్ వాళ్ళకి అవకాశం దొరకదు. అలాంటి వాళ్ళకి అంటే అవకాశం దొరకదు అంటే వాళ్ళకున్న డే టు డే యాక్టివిటీస్ వల్ల వాళ్ళు చేయలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు బాబాయ్? నేను కూడా నిన్నటి మొన్నటి వరకు సిటీలోనే ఉన్నానండి. నా పిల్లలు కూడా సిటీ లైఫ్ అనుభవించారు. కానీ ఈ ఫైనల్ ఇన్నింగ్స్లో నన్ను తీసుకెళ్ళి ఒక విలేజ్లో నా కోరిక మేరకు మా పిల్లలు అక్కడ పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా వీలు ఉన్నప్పుడు, అవకాశం టైం దొరికినప్పుడు తప్పనిసరిగా మన స్వగ్రామాలు అంటూ ఉంటాయి కదా, విలేజ్కి వెళ్ళండి. మన ఆత్మీయత పంచే విధంగా కలుపుకోండి. పెద్దవాళ్ళు ఉండదు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరితో రిలేషన్షిప్ పెంచుకోండి. విలేజ్ని మర్చిపోవద్దు, విలేజ్ వంటకాలను అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవన్నీ మధ్యలో వచ్చింది, మనం వచ్చింది అక్కడి నుంచే కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అందరితో ఆప్యాయంగా, అభిమానంగా ఏ పండుగలప్పుడు ఇప్పుడు వెళ్ళాలి, కలుసుకోవాలి. అసలు ఆ పండుగలప్పుడు వెళ్ళి ఆ విలేజ్లో ఉండి మనం అనుభవించే అనుభూతి మీరు కొన్ని కోట్లు పెట్టినా రాదు. ఇది మాత్రం 100% కరెక్ట్. కాబట్టి నేను అందరినీ ఇదే కోరుకుంటున్నాను. అభిమానాల్ని, ఆత్మీయతని, బలగాన్ని ఎవ్వరూ వదులుకోరు. వీలైనప్పుడు, సమయం కుదిరినప్పుడు తప్పనిసరిగా విలేజ్లు వెళ్ళండి. అక్కడ వంటల్ని చేయించుకుని తిని ఆస్వాదిస్తూ తినండి. హ్యాపీగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొంది 10 కాలాల పాటు చక్కగా సహజీవనం చేయండి. ఇది నా అడ్వైస్. బాబాయ్ గారు చాలా బాగా చెప్పారు. మీ వయసు ఎంత బాబాయ్ గారు? నా వయసు 62 సంవత్సరాలండి. ఇప్పుడు మీది చూసుకున్నట్టయితే మీకు జస్ట్ ఒక 1 year 2 years బ్యాక్ సక్సెస్ వచ్చింది కదా యూట్యూబ్లో. అంటే ఈ ఏజ్లో అంటే 60 yearsకి వచ్చింది కదా. ఇప్పుడు చాలా మంది యూత్ ఎట్లా అంటే ఒక 1 month 2 months లేదంటే 1 year 2 years ట్రై చేసి సక్సెస్ రాకపోతే నిరుత్సాహపడతారు కదా. నిరుత్సాహపడి డిప్రెషన్కి వెళ్ళిపోవడము, స్ట్రెస్ అవన్నీ వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎందుకు అడుగుతున్నా అంటే మీకు ఇప్పుడు 60 yearsకి వచ్చింది సక్సెస్. సో మీ లైఫ్ వాళ్ళకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ గివ్ అప్ చేయకపోవడానికి. సో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? ఏదైనా కష్టే ఫలే సుఖే అన్నారండి. కష్టపడాలి, ఫలితాన్ని పొందాలి, సుఖాన్ని అనుభవించాలి. నా పద్ధతి అది. నేను కూడా చిన్నప్పటి నుంచి మీలాగా నిస్పృహ చెంది నిరాశతో ఉంటే నేను సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్ చేసుకునే వరకు నేను కూడా వెళ్ళాను. కాకపోతే నేను మాత్రం అలా చేసుకోలేదు. ఆలోచించాను, నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? నా కుటుంబం ఉంది నా వెనక, వాళ్ళే నాకు బలగం, బంధుత్వం. వీళ్ళ ఆశల మేరకు ఏదైనా సరే కష్టపడాలి, సాధించాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను ముందడుగు వేశాను. అలాగే ఈ హోటల్ ఫీల్డ్లో సక్సెస్ అయ్యాను, అవుతున్నాను కూడా. అనుకోకుండా మా అబ్బాయి ఫుడ్ ఆన్ ఫార్మ్ ఛానల్ పెట్టడం, నేను హోటల్కి స్వస్తి చెప్పడం, ఇందులో కూడా నా ప్రతిభని అంటే నాకు వచ్చిన ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి మా అబ్బాయి పనితనాన్ని ఇందులో చూపించి న్యాచురల్స్, విజువల్స్, చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలు అన్నీ మా అబ్బాయి కూడా అలాగే చిత్రీకరిస్తాను. అవన్నీ క్రోడీకరించుకుని నేను ఈ రోజుని సక్సెస్ సాధించాను. ఎవరైనా సరే జీవితంలో నిరుత్సాహపడి వెనుకంజ వేసి సూసైడ్ల వరకు వెళ్ళొద్దండి. కష్టపడండి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి తప్పనిసరిగా ప్రతిఫలం అనేది సంపాదిస్తాం. అది సంపాదించే వారికి కష్టపడాలి, దాన్ని సాధించాలి. నేను గెలిచాను, నేను విన్నాననే తృప్తిగా ప్రతి మానవుడు ముందడుగు వేసినప్పుడే అపజయం అనేది ఎవరికి ఉండదు. ఇది మాత్రం 100% కరెక్ట్. యూత్ అందరికీ నా సలహా ఇదే. ఎవరు అధైర్యపడదు. ఇది కాకపోతే ఇంకోటి, ఈ రోజు కాకపోతే రేపు తప్పనిసరిగా మనం సక్సెస్ సాధిస్తాం. సాధించే వరకు కష్టపడాల్సింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.